అందరికీ నమస్కారం। ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగినది। గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలు 1,25,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినారు। అంతే కాకుండా ఆప్కాస్ ఆర్టీసీ ఉద్యోగాలు కూడా 65,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగినది। వీళ్ళకి ఇచ్చే జీతాల ఖర్చు వచ్చేసి 10,000 కోట్ల ఖర్చు దండగా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడుతున్నారు। మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పినారు। నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినారు। ఆయన అధికారంలోకి వస్తానే మొదటి సంతకం డిఎస్సి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగినది। మరి ఏ ఒక్కరికైనా ఒక్క ఉద్యోగమైనా ఆయన కల్పించినారా అని చెప్పేసి నేను ఆయన ప్రశ్నిస్తున్నాను। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలు కల్పిస్తే వీళ్ళకి జీతాలు ఇవ్వడమే దండగా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు। ఈయన ఏదో ఆయన జోబులో నుంచో ఆయన ఆస్తిలో నుండో వాళ్ళకి జీతాలు ఇస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు। మరి ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ ఈరోజు ప్రజలకు వాళ్ళు అందజేసి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏదో ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు। తిరిగి ఈ సచివాలయ ఉద్యోగస్తులను అన్నిటికీ మీరు వాడుకుంటూనే ఈరోజు మళ్ళీ తిరిగి ఉద్యోగస్తులను అవమానకరంగా మీరు మాట్లాడుతున్నారు। ఇది మీకు తగదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను। మరి ఈరోజు ఇదే మీ ఇంట్లో 3 పదవులు తీసుకున్నారు। ఇదే హిందూపురం బాలకృష్ణ గారు, ఆయన ఏ ఒక్కరోజైనా హిందూపురం యొక్క ప్రజల సమస్యలు తెలుసుకున్నారా, ప్రజల సమస్యలు తీర్చుకున్నారా? ఆయన ఎప్పుడు చూసినా కూడా షూటింగ్లకు వెళ్తుంటారు, షూటింగ్లలోనే కాలం అంతా గడుపుతుంటారు। మరి ఈయన జీతం తీసుకోవడము, ఈయన ప్రభుత్వ సొమ్ము తీసుకోవడము దండక కాదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము। మరి ఇదే లోకేష్ బాబు గారు ప్రత్యేక విమానాలలో తిరుగుతుంటారు, ప్రత్యేక వసతులు అనుభవిస్తున్నారు, ఈయన ప్రభుత్వ సొమ్ము తీసుకోవడం దండక కాదా అనేసి అడుగుతున్నాము। మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక విమానాల్లో వారానికి 3-4 సార్లు ప్రత్యేక విమానాలలో తిరుగుతారు, షూటింగ్లకు విమానాలు వేసుకుంటారు। ఏ ఒక్క రోజైనా కానీ ఏ ఒక్క సమస్య పైన ఆయన నోరు విప్పినారా? ఈరోజు ప్రభుత్వ సొమ్ము మాత్రం ఆయన అనుభవిస్తున్నారు, ఇది దండక కాదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాము। మీరు అమరావతిని అడ్డం పెట్టుకొని ఈరోజు 2 లక్షల కోట్లు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం దండక కాదా అని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము। మీరు ఇన్ని దండక పనులు చేస్తూ ఈరోజు కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు జీతాలు తీసుకుంటుంటే మీరు ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఇది ఈ 10,000 కోట్లు ప్రభుత్వం పైన భారం పడుతుందని చెప్పేసి ఈరోజు వీళ్ళకి జీతాలు దండగా అని చెప్పేసి ఉద్యోగస్తులకు అవమానపరుస్తూ మాట్లాడడము మీకు తగదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నాము। ప్రజలు ఒక్కసారి గమనించాలి, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఏవైతే అధికారంలోకి రావడానికి అన్ని అబద్ధ హామీలు చెప్తారు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చరు। మీరు ప్రతిసారి ఆయన మాటలు వింటూ మోసపోతున్నారు। ఇటువంటి మోసాన్ని రాబోయే కాలంలో మీరు మోసపోవద్దని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారికి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ప్రజలను కోరుకుంటున్నాను।